హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదూ? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక ఆంటీ ఉంది. ఆ ఆంటీ పేరు ప్రైజీ. ప్రైజీ ఆంటీకి ఒక బాబు ఉన్నాడు. ఆ బాబు పేరు నిక్కీ. నిక్కీ 4th క్లాస్ చదువుతున్నాడు. నిక్కీకి వాళ్ళ మమ్మీ అంటే చాలా ఇష్టం. అలాగే ప్రైజీ ఆంటీకి కూడా నిక్కీ అంటే చాలా ఇష్టం. ప్రతిరోజు స్కూల్ నుంచి వచ్చాక కాసేపు ఆడుకుని ఆ తర్వాత ట్యూషన్కి వెళ్తుండేవాడు. కొన్నిసార్లు నిక్కీ చేస్తున్న పనులకు మమ్మీకి కోపం వచ్చి ఎప్పుడైనా బ్యాడ్ పనులు చేస్తున్నా, తప్పుగా ప్రవర్తిస్తున్నా ప్రైజీ ఆంటీ నిక్కీని కోప్పడుతుండేది. ఒకరోజు నిక్కీ చాలాసేపు ఫోన్తోనే ఉన్నాడు పిల్లలు. అప్పుడు ప్రైజీ ఆంటీ, నానా నిక్కీ ఫోన్ పక్కన పెట్టి త్వరగా ట్యూషన్కి వెళ్ళు అని చెప్పింది పిల్లలు. వాళ్ళ మమ్మీ ఎప్పుడైతే ఫోన్ పక్కన పెట్టేవందో చాలా కోపం వచ్చింది పిల్లలు. ఇమ్మీడియట్గా ఫోన్ పక్కన పెట్టి కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఈ మమ్మీ ఎప్పుడు ఇంతే అని చెప్పి చాలా సీరియస్గా వెనుక నుంచి ఐ హేట్ యూ అని అరిసేశాడు పిల్లలు. ఇప్పుడు మా మమ్మీకి కోపం వస్తుంది, నన్ను బాగా కొడతదని భయమేసి ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోయి కొండల్లోకి వెళ్ళిపోయాడు పిల్లలు. వాళ్ళ ఇల్లు కొండలకు దగ్గరగా ఉంటుంది. అందుకని కోపంతో ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఆ మౌంటైన్స్ దగ్గరకు వెళ్ళి ఐ హేట్ యూ అని అరిశాడు పిల్లలు. 2 సెకండ్స్లో మరొక శబ్దం అతనికి వినిపించింది. అదేంటంటే ఐ హేట్ యూ అని సేమ్ వాయిస్ వినిపించింది పిల్లలు. నిక్కీకి ఏం అర్థం కాలే, చాలా భయం వేసింది. అదేంటి ఐ హేట్ యూ అని నేనంటే అవతల నుంచి ఐ హేట్ యూ అని వినిపిస్తుంది ఏంటి అని చాలా భయంతో ఈ కొండల్లో నన్ను హేట్ చేసే వాళ్ళు ఉన్నారా అని ఈ విషయం వాళ్ళ మమ్మీకి చెప్పాలని పరిగెత్తుకుంటూ వెళ్ళాడు పిల్లలు. ఇంతవరకు మమ్మీ కొడతదేమని భయమేసింది, కానీ కొండల్లో ఆ మాటినేసరికి ఇంకా భయమేసింది. పరిగెత్తుకుంటూ వెళ్ళి మమ్మీ మమ్మీ నాకు చాలా భయమేస్తుంది మమ్మీ అని అన్నాడు పిల్లలు. ఏమైందిరా, ఎందుకు భయమేస్తుంది అని అంటే, మమ్మీ నిన్ను ఐ హేట్ యూ అని అరిసేసి నేను కొండల్లోకి వెళ్తే ఆ కొండల్లో ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు మమ్మీ. వాడు కూడా సేమ్ నాలాగే ఐ హేట్ యూ అని అంటున్నాడు మమ్మీ. నాకేం చేయాలో అర్థం కాలేదు, భయం వేసి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు పిల్లలు. మమ్మీకి అసలు విషయం అర్థమైంది. ఓకే సరే, నీకు ఒక విషయం చెప్తానురా అని తన చేయి పట్టుకొని అదే ప్లేస్కు తీసుకువెళ్ళింది. ఇప్పుడు నిక్కీతో చెప్పింది, నానా ఇప్పుడు ఈ కొండల దగ్గరే ఒక మంచి మాట మాట్లాడు అని చెప్పింది పిల్లలు. అప్పుడు నిక్కీ అక్కడుండి గట్టిగా ఐ లవ్ యూ అన్నాడు పిల్లలు. ఎప్పుడైతే ఐ లవ్ యూ అన్నాడో అదే కొండల్లో నుంచి మరొక శబ్దం 2 సెకండ్స్లోనే వెనక్కి ఐ లవ్ యూ అని వినిపించింది పిల్లలు. ఈ విషయం నిక్కీకి అస్సలు అర్థం కాలే. అదేంటి మమ్మీ, ఐ హేట్ యూ అంటే ఐ హేట్ యూ అంటున్నాడు, ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ అంటున్నాడు, ఇదేంటి మమ్మీ అని ఆశ్చర్యంగా వాళ్ళ మమ్మీని అడుగుతుంటే అప్పుడు వాళ్ళ మమ్మీ చెప్పింది, ఎస్ నాన్న, మనం ఏమంటామో అది మనకే తిరిగి వస్తుంది. చూసావా, ఈ కొండల్లో మన వాయిస్ మనకి రిపీట్ అవుతుంది, దాన్నే ఈకో అంటారు. చూసావా, నువ్వేమంటున్నావో అవతల ఇంకొక వ్యక్తి ఆ మాట అనట్లేదు, కానీ నీ వాయిసే రివర్స్ నీకు వస్తుంది, దీన్ని ఈకో అంటారు. కాబట్టి లైఫ్లో ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. అదేంటంటే మనం ఏ రకాల విత్తనాలు నాటుతామో అదే రకమైన ఫ్రూట్స్ మనం కోస్తాం. మనం బ్యాడ్ విత్తామనుకో బ్యాడ్ ఫ్రూట్సే కోస్తాం, అదే గుడ్ విత్తామనుకో గుడ్ ఫ్రూట్సే కోస్తాం. కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా బ్యాడ్ పనులు చేయకుండా ఆల్వేస్ గుడ్ సీడ్సే మనం విత్తాలి అని తన కొడుకుకు చెప్పింది. నిజమే కదా పిల్లలు, మన లైఫ్లో కూడా బ్యాడ్ పనులు చేస్తే ఎవరు గుడ్ కాలేరు కదా, గుడ్ పనులు చేసిన వాళ్ళు బ్యాడ్ కాలేరు. అంటే మనం ఏం చేస్తామో దాన్ని బట్టే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. అందుకని జాగ్రత్త పిల్లలు, ఎక్కడైనా సరే కేర్ఫుల్గా ఉంటూ గుడ్ పనులు చేయడానికి, గుడ్ లాంగ్వేజ్ యూజ్ చేయడానికి మనం ఎప్పుడూ కష్టపడాలి. ఓకేనా పిల్లలు? బైబిల్ గ్రంథంలో కూడా 2 బ్రదర్స్ ఉన్నారు. ఆ బ్రదర్స్లో ఒక అన్న పేరు కయీన్ అన్న, ఇంకొక అన్న పేరు హేబేల్ అన్న. వీళ్ళిద్దరు ఎవరి పిల్లలా అని ఆలోచిస్తున్నారా? వీళ్ళిద్దరూ మరి ఆదాం అంకుల్ అవ్వ ఆంటీకి పుట్టిన పిల్లలు. మరి కయీన్ అన్నేమో ఆ ఊర్లో ఉన్న వెజిటబుల్స్ అన్నిటినీ కూడా చక్కగా పండిస్తూ ఉండేవాడు పిల్లలు, అంటే ఫార్మింగ్ చేస్తుండేవాడు. హేబెల్ అన్నేమో గొర్రెలను చూసుకుంటూ వాటికి కావాల్సిన ఫుడ్ అరేంజ్ చేస్తూ చక్కగా వాటిని చూసుకుంటుండేవాడు పిల్లలు.
చిన్నప్పుడు ఆదాం అంకుల్ వాళ్ళ పిల్లలకి చెప్తుండేవాడు, నాన్న దేవుని సన్నిధిలో మేము తప్పు చేసినప్పుడు దేవుడు ఒక బలి అర్పించాడు అని, ఆ బలి ద్వారా దేవుడు మమ్మల్ని క్షమించాడు అని. పిల్లలు అప్పటి నుంచి అన్నలు కూడా ఒక అలవాటు చేసుకున్నారు. అదేంటంటే మేము కూడా దేవుడు మాకు ఇచ్చిన వాటిల్లో దేవునికి ఆఫరింగ్ ఇచ్చి దేవుని సన్నిధిలో మా లైఫ్స్ని సరి చేసుకోవాలి, దేవునికి మేము ఇష్టమైన వ్యక్తులుగా ఉండాలి అని ఇద్దరు నిర్ణయించుకున్నారు. అంతవరకు బాగుంది పిల్లలు. ఒకరోజు కయీన్ అన్న హేబెల్ అన్న ఇద్దరు కలిసి దేవునికి ఆఫరింగ్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కయీన్ అన్నేమో తన వెజిటబుల్స్లో కొన్ని తీసుకొచ్చి దేవునికి ఆఫరింగ్ ఇచ్చాడు. హేబెల్ అన్నేమో తన దగ్గరున్న మందలో బెస్ట్ ఆఫరింగ్ తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. వీళ్ళిద్దరూ ఆల్టర్స్ మీద వాళ్ళ అర్పణను పెట్టినప్పుడు దేవునికి హేబెలు అన్న ఇచ్చిన ఆఫరింగ్ నచ్చింది. దేవుడు వెంటనే ఫైర్ని పంపించి హేబెల్ అన్న ఇచ్చిన ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేశాడు. పిల్లలు ఎప్పుడైతే హేబెల్ అన్న ఆఫరింగ్ దేవుడు యాక్సెప్ట్ చేశాడో కయీన్ అన్నకు చాలా కోపం వచ్చింది. పిల్లలు నాదెందుకు తీసుకోలేదు దేవుడు, అరే నువ్వే నా దేవుడికి ఫేవరెట్ చైల్డ్వి అని చెప్పి అప్పటి నుండి జెలసీగా ఫీల్ అవ్వటం మొదలుపెట్టాడు. హేబెల్ అన్న అంటే అస్సలు నచ్చట్లేదు, హేబెల్ అన్నతో మాట్లాడటం కూడా ఇష్టం అనిపించట్లేదు. మీరు కూడా చాలామంది మీ ఇంట్లో మమ్మీ చెల్లిని దగ్గర తీసుకుంటే అన్నకు కోపం, అన్నను దగ్గర తీసుకుంటే చెల్లికి కోపం, అలాగా ఎవరినైనా అప్రిషియేట్ చేస్తుంటే చూసి చాలా కుళ్ళుకునే స్వభావం ఒకవేళ మనలో ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని మనలో నుంచి తీసేసుకోవాలి. పిల్లలు చూసారా, దేవుడు ఎప్పుడైతే హేబెల్ అన్న ఆఫరింగ్ని యాక్సెప్ట్ చేశాడో కయీన్ అన్నకు అప్పటి నుంచి హేబెల్ అన్న అంటే చాలా కోపం వస్తుంది. పాపం హేబెల్ అన్న కయీన్ అన్నను ఒక్క మాట కూడా అనలేదు. పిల్లలు హర్ట్ చేయలేదు, మాటలతో కానీ పనుల్లో కానీ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఆ రోజు నుంచి కయీన్ అన్న ముఖం మార్చుకొని కూర్చున్నాడు, అస్సలు నవ్వట్లేదు, అలిగి కూర్చున్నాడు. అప్పుడప్పుడు హర్ట్ అయినప్పుడు మీరు కూడా అలాగే అలిగి కూర్చుంటారు కదా, మమ్మీయో డాడీయో వచ్చి ఏమైంది నాన్న బంగారం, ఏమైంది చెప్పు అని అంటే అప్పుడు నేను అన్నం తినను, నేను ఎవరితో మాట్లాడను అని అలుగుతారు కదా. మరి కయీన్ అన్న కూడా అలాగే అలిగాడు. ముఖం చిన్నబుచ్చుకునేసరికి దేవుడు ఆకాశం నుండి కయీన్ అన్నతో మాట్లాడుతున్నాడు. కయీను ఏంటి అలా ఉన్నావు, ఫేస్ అంతా సాడ్గా ఉంది, ఎందుకు అట్లున్నావు కయీను, నువ్వు మంచి పనులు చేస్తే నువ్వు తల పైకెత్తుకుంటావు కదా, ముఖం ఏంటి అలా పెట్టుకున్నావు అంటే అస్సలు మాట్లాడట్లేదు. పిల్లలు సీరియస్గా ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత కయీను బయటికి వెళ్ళి హేబెల్తో మాట్లాడుతున్నాడు. హేబెల్తో ఏం మాట్లాడాడో తెలియదు కానీ కాసేపటికి హేబెల్ మీద పడి తన సొంత తమ్ముడిని చంపేశాడు. పిల్లలు అసలు దేవునికి ఎంత కోపం వచ్చిందో. ఎప్పుడైతే హేబెల్ అన్న చచ్చిపోయాడో హేబెల్ అన్న రక్తము భూమి మీద నుండి దేవునికి మొరపెడుతుంది. అప్పుడు దేవుడు చాలా బాధపడి కయీన్ను పిలిచి, కయీను నీ తమ్ముడు ఎక్కడున్నాడు అని అంటే అప్పుడు కయీన్ అని అంటున్నాడు, మా తమ్ముడా నాకు తెలీదు, ఏమో ఎక్కడికి వెళ్ళాడో, నేనేమన్నా మా తమ్ముడికి సెక్యూరిటీ గార్డ్నా, నాకు తెలీదు అని చెప్పాడు. పిల్లలు మీకు తెలుసా కయీన్ అన్న ఏం చేశాడో, కానీ ఎవరికి అబద్ధం చెప్తున్నాడు? ఎస్, దేవునికి అబద్ధం చెప్తున్నాడు. ఎంత రాంగో కదా. పిల్లలు అబద్ధాలు చెప్పొచ్చా? మనం చెప్పకూడదు కదా. అబద్ధాలు మాట్లాడితే దేవునికి చాలా కోపం వస్తుంది. బైబిల్ కూడా అదే చెప్తుంది, అబద్ధాలు మాట్లాడకూడదని. దేవునితోనే అంటున్నాడు నాకు తెలియదు అని. అప్పుడు దేవుడు అంటున్నాడు, కయ్యను మీ తమ్ముని రక్తం భూమి మీద నుంచి నాకు మొర్ర పెడుతుంది, నువ్వు చాలా బ్యాడ్ పని చేశావు. ఒకటి తప్పు చేశావు, రెండోది నువ్వు తప్పును ఒప్పుకోకుండా ఇంకా తిరగబడి మాట్లాడుతున్నావు. నీ వల్ల ఈ భూమిని రెండోసారి శపిస్తున్నా. అంటే నువ్వు కష్టపడి పంట పండించినా నీకు భూమిలో నుంచి మంచి సారం దొరకదు. అంతేకాదు నువ్వెంత కష్టపడినా నువ్వు ఏ ఫ్రూట్ సరిగా అనుభవించలేవు అని చెప్తుంటే కయీనన్నకు దేవుని మీద కోపం వచ్చి అంటున్నాడు, నా దోష శిక్ష చాలా పెద్దది, అంటే పెద్ద పనిష్మెంటే నాకు ఇచ్చావు. నా లైఫ్లో నీ సన్నిధిలో నుండి నన్ను వెళ్ళగొట్టావు. అంతేకాదు ఇలాంటి లైఫ్ నాకు ఉండటం వల్ల ఈ భూమి మీద నేను దేశదిమ్మరిలాగా, అంటే ఎయిమ్లెస్, గోల్ లేకుండా దిక్కులేనోడుగా ఈ భూమి మీద నేను దేశదిమ్మరిలాగా తిరుగుతుంటాను అని కయ్యను అన్నాడు. పిల్లలు అంతేకాకుండా ఏమన్నాడో తెలుసా,
నన్ను చూసినోడు నన్ను చంపేస్తాడు అని అన్నాడు పిల్లలు. అప్పుడు దేవునికి కోపం వచ్చి అన్నాడు, ఎవరైనా నిన్ను చంపితే వాడికి 7 times ఎక్కువ పనిష్మెంట్ నేను ఇస్తాను. అంతేకాదు నిన్ను చూడగానే ఎవ్వరు నిన్ను చంపకుండా నీ మీద ఒక మార్క్ నేను వేసేస్తా. అప్పుడు ఆ మార్కు చూడగానే అందరికీ తెలిసిపోతుంది ఈ కయ్యను గాడ్స్ పనిష్మెంట్కి గురైన వాడు, ఇతన్ని మనం ఏం చేయకూడదు, దేవుడే ఇతనితో డీల్ చేస్తాడని అందరికీ తెలిసిపోతుంది అని దేవుడు ఒక మార్క్ కయ్యూను మీద వేసేశాడు పిల్లలు. ఎంత సాడ్ థింగో కదా. కయ్యను దేవునికి ఇచ్చిన అర్పణ హార్ట్ఫుల్గా ఇచ్చుంటే అవి ఏవైనా దేవుడు అంగీకరించేవాడు. హృదయపూర్వకంగా దేవునికి ఇవ్వలేదు. అంతేకాదు దేవుడు తన తమ్ముని అర్పణను తీసుకున్నాడని అసూయతో తమ్ముడి మీద పడి చంపేశాడు. అది కూడా తప్పే. అంతేకాదు దాదాపు 4 సార్లు దేవుడు అక్కడ మాట్లాడితే ఒక్కసారి కూడా తను చేసిన తప్పుకు సారీ దేవా తప్పైపోయిందని ఏ మాత్రం పశ్చాత్తాపడకుండా దేవునికే తిరగబడి మాట్లాడుతున్నాడు. ఎంత బ్యాడ్ నేచర్ కదా. చెల్లి తమ్ముడు ఆయన అనుకున్నాడు మా తమ్ముడిని చంపేస్తే నా కోపం చల్లారుతుంది అని అనుకున్నాడు. కానీ కయ్యనన్న తన తమ్ముడిని చంపినందుకు ఏమీ సంతోషించలేదు పిల్లలు. లైఫ్ లాంగ్ శిక్షను బాధను అనుభవించవలసి వచ్చింది. చూసారా, తాను చేసిన బ్యాడ్ పనికి కయ్యనన్న బ్యాడ్ రివార్డే పొందుకున్నాడు. కయ్యనన్నలాగా జలసి మనలో ఉండకుండా జాగ్రత్త పడాలి. కయ్యనన్నలాగా దేవునికి తిరుగుబాటు చేయకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు పిల్లలు, కయ్యనన్నలాగా అబద్ధాలు మాట్లాడకూడదు. కయ్యనన్న తన తమ్ముడిని చంపినట్లు మనం ఎవ్వరికి హామ్ చేయకూడదు. దేవుడు ఏదైనా మనల్ని పనిష్ చేస్తానని వార్న్ చేస్తుంటే ఇమ్మీడియట్గా సారీ చెప్తే గొప్ప రివార్డ్ దేవుడు మనకు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, గ్రేట్ పనిష్మెంట్ నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అందుకని కయ్యనన్నలాగా మనం ఉండకూడదని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. గుడ్ థింగ్స్ ఎవరైతే విత్తుతారో వారు ఖచ్చితంగా గుడ్ ఫ్రూట్స్ తీసుకుంటారు. మ్యాంగో సీడ్లో నుంచి బోల్డ్ అని మ్యాంగో ఫ్రూట్స్ వస్తాయి కదా. పొమగ్రానెట్ సీడ్ల నుంచి బోల్డ్ అని పొమగ్రానెట్స్ వస్తాయి. అలాగే గుడ్ సీడ్లో నుంచి గుడ్ ఫ్రూట్స్, బ్యాడ్ సీడ్స్లో నుంచి బ్యాడ్ ఫ్రూట్స్ వస్తాయి. మన లైఫ్లో కూడా బ్యాడ్ పనులు చేయటం వల్ల చాలా నష్టపోతాం. మమ్మీ డాడీకి తిరుగుబాటు చేస్తే మనకి ఏ మాత్రం బ్లెస్సింగ్ కాదు. అమ్మా నాన్నలను ఏడిపిస్తే మనకు దీర్ఘాయుషు ఉండదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది మమ్మీ డాడీని ఎవరైతే ఆనర్ చేస్తారో వాళ్ళకి దేవుడు లాంగ్ లైఫ్ని ఇస్తానని. అంతేకాదు స్కూల్కి వెళ్ళినప్పుడు ఎవరినైనా విసిగించడం, ఏడిపించడం, ఎక్కిరించడం, ఎగతాళి చేయడం ఇలాంటి పనులు మానుకోవాలి. ఇతరులను ఎక్కిరిస్తే ఒక రోజు వస్తుంది, ఆ రోజు అందరూ మనల్ని ఎక్కిరిస్తారు. ఇతరులను మనం ఏడిపించామనుకోండి, వాళ్ళ పేదరికాన్ని బట్టో, వాళ్ళకి అది లేదని ఇది లేదని, సరిగా చదవలేకపోతున్నారని, తక్కువ మార్కులు వస్తున్నాయని, వాడు నత్తిగా మాట్లాడతాడని, పొట్టిగా ఉన్నారని, లావుగా ఉన్నారని ఇతరులను ఎక్కిరిస్తే ఖచ్చితంగా ఒకరోజు మనకు కూడా అలాంటి వెక్కిరింతలే ఎదురవుతాయి. అందుకని ఎవరిని ఇబ్బంది పెట్టద్దే. ఈరోజే మనం నేర్చుకున్నాం కదా, మనం ఏదైతే ఇతరులకు చేస్తామో దేవుడు దాన్నే మన లైఫ్లోకి రివార్డ్ ఇస్తాడని. సో అందరినీ ఎంకరేజ్ చేద్దాం, ప్రేమ చూపిద్దాం, సంతోషపెడదాం. మన మాట ద్వారా కానీ ప్రవర్తనల ద్వారా కానీ ఎవరిని నొప్పించొద్దు. అన్నిటికంటే ముఖ్యంగా మన యేసయ్యను నొప్పించకుండా జాగ్రత్తగా ఉంటే తప్పకుండా దేవుడు గుడ్ రివార్డ్ మనకు ఇస్తాడు. ఓకేనా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు. నిక్కీ ఏం మాట్లాడాడో అదే ఎలాగైతే రివర్స్గా తనకు వినిపించిందో, మా జీవితంలో మేము ఏది చేస్తామో దాని రివార్డే మేము తీసుకుంటామని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, తన తప్పును ఒప్పుకోకుండా తిరుగుబాటు చేసినందుకు కయ్యూనన్న చాలా ఇబ్బందులు పడ్డాడని ఈరోజు మేము తెలుసుకున్నాం. ప్రభువా, మా లైఫ్లో కూడా మేము చేస్తున్న బ్యాడ్ పనుల వల్ల బ్యాడ్ ఫ్రూట్స్కి వస్తామని, గుడ్ పనుల వల్ల గుడ్ ఫ్రూట్స్కి వస్తామని ఈరోజు మీరు మాకు నేర్పించారు. ఇక నుండి ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడు మంచి విత్తనాలే నాటడానికి మా అందరికీ సహాయం చేయండి. మా మాటల ద్వారా కానీ మా పనుల ద్వారా కానీ ఎవ్వరిని ఇబ్బంది పెట్టకుండా, బాధ పెట్టకుండా, అందరినీ సంతోషపెడుతూ ప్రాముఖ్యంగా నిన్ను మహిమపరిచే జీవితం మా అందరికీ దయచేయమని యేసునామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ బస్ నేర్చుకుందామా? గలతీ 6:7, గలతియన్స్ 6:7. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. మరోసారి నేర్చుకుందామా? గలతీ 6:7, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. గలతీ 6:7. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. అమ్మ మీద కోపంతో నిక్కీ ఏమన్నాడు? కొండలలో నిక్కీ వాళ్ళ మమ్మీ ఏ మాట పలకమంది? దేవుడు ఎవరి అర్పణను అంగీకరించాడు? దేవుడు కయ్యనుతో నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే కయ్యనన్న ఏమన్నాడు? తమ్ముని చంపిన కయ్యను ఏ శిక్షను అనుభవించాడు?